హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో టొమాటో పండు మిరపకాయ నిల్వ పచ్చడి. టొమాటో పచ్చడి అంటే అందరూ ఇష్టంగానే తింటారు. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా టొమాటో పచ్చడిలో పండు మిరపకాయ వేసి చేద్దాం. ఇలా చేశారంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. రెగ్యులర్గా టొమాటో పచ్చడి అంటే ఇష్టపడని వారు ఉండనే ఉండరు. టొమాటో పచ్చడిలో రెగ్యులర్గా కారాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కారానికి బదులుగా ఈ పండు మిరపకాయ వేసి చేశారంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ఈ విధంగా చేయండి. ఇలా చేసిన ఈ పచ్చడి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ముందుగా ఈ పచ్చడి పెట్టుకోవాలి అంటే కావాల్సింది పండు మిర్చి, టొమాటో. ఈ టొమాటో కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను, అది వీడియో మధ్యలో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్కెట్కి వెళ్ళి నేనైతే 1 కేజీ పండు మిరపకాయ తీసుకున్నాను. పండు మిరపకాయ ఎప్పుడు తీసుకున్నా సరే ఫ్రెష్గా నీరు ఉన్న పండు మిరపకాయనే తీసుకోండి. అలాగే పండు మిరపకాయకి ఉన్న ఈ తొడలు చూసి తీసుకోండి. తొడెం లేనట్టయితే పండు మిరపకాయని తీసుకోకండి. తొడెం ఉంటేనే తీసుకోండి. ఈ తీసుకున్న పండు మిరపకాయలు అన్నీ కూడా శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ తొడలన్నీ కూడా ఇలా రిమూవ్ చేయండి. ముందే రిమూవ్ చేసినట్టయితే వాటర్ అనేది లోపలికి వెళ్ళి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పచ్చడి కూడా త్వరగా పాడవుతుంది. కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే తొడల్ని రిమూవ్ చేయండి. పండు మిరపకాయ కొన్న తొడెం అంతా తీసిన తర్వాత తడి లేకుండా పొడి క్లాత్కి వేసి పండు మిరపకాయలు అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోండి. ఇలా చేశారంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇలా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పండు మిరపకాయలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేశారంటే పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు చక్కగా గ్రైండ్ అవుతుంది. ఈ పండు మిరపకాయ పచ్చడి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒకటి సాల్ట్ మరియు చింతపండు. చింతపండు ఆల్రెడీ తక్కువగానే పడుతుంది, ఎందుకంటే టొమాటో పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు క్వాంటిటీని చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. చింతపండు వాష్ చేయం కాబట్టి ఇలా నార ఉన్న పొట్టున్న అంతా రిమూవ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పండు మిరపకాయలు అన్నీ కూడా ఒక క్లాత్లో వేసి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కొంచెం తడిగా ఉంటుంది. ఆ చెమ్మ కూడా లేకుండా పోయేలాగా ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ కూడా తడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా ఇవన్నీ వేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలా ఇవి పండు మిరపకాయ అంతా వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేయండి. సాల్ట్ కూడా అంతా ఒకేసారి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. ఇక్కడ కేజీ పండు మిరపకాయ తీసుకున్నట్టయితే 1/2 కిలో సాల్ట్ పడుతుంది. కారం ఎక్కువగా ఉన్న పండు మిరపకాయ తీసుకున్నట్టయితే సాల్ట్ కొంచెం తక్కువగా పడుతుంది. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసి ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేసి మిగిలిన పండు మిరపకాయలు అన్నీ కూడా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. సాల్ట్ అనేది ఓవరాల్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఇందులో అందరూ కూడా టొమాటోని ఉడికించి చేస్తూ ఉంటారు. నేనైతే ఉడికించకుండానే చేశాను. ఇలా చేస్తే ఏం చేయాలో చివర్లో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇలా పండు మిర్చి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటో తీసుకుందాం. నేను టొమాటో కూడా నార్మల్ టొమాటో కాకుండా చెర్రీ టొమాటోస్ తీసుకున్నా. ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి చెర్రీ టొమాటో తోటే ఈరోజు ఈ పచ్చడి చేయబోతున్నాం. ఈ టొమాటోస్ అన్నీ తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ టొమాటోస్ కూడా ఒక 20 నిమిషాల పాటు తడి లేకుండా ఆరే వరకు ఆరబెట్టుకోండి. ఎప్పుడైనా సరే టొమాటో తీసుకునేటప్పుడు కూడా టొమాటో గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకోండి. మెత్తగా ఉన్నవి తీసుకున్నట్టయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి గట్టిగా ఉన్న టొమాటోని తీసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని శుభ్రంగా ఒక క్లాత్‌కి వేసి తడి పోయేలాగా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని క్లీన్ చేసుకున్న ఈ టొమాటోలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకునే సమయంలోనే టొమాటోతో పాటుగానే చింతపండును కూడా యాడ్ చేసుకోండి. చింతపండు వేసినప్పుడు గ్రైండర్ లేదా మిక్సీ స్ట్రక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే వెల్లిపాయలు అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న
పండు మిరపకాయ పచ్చడి ఉంది కదండీ! దాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. ఇవి 2 ఒకసారి వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేయటం వల్ల బాగా మిక్స్ అవుతాయి. అదే మనం స్పూన్ పెట్టి మిక్స్ చేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదు. కాబట్టి ఇలా ఒకసారి మళ్ళీ మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పండు మిర్చి పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు పండు మిర్చి అనేది బాగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేయకండి. కొంచెం బరకగా ఉన్నట్టయితేనే పచ్చడి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో, పండు మిర్చి పచ్చడి అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని 1 ఇయర్ పాటు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత నిగనిగలాడుతూ ఎంత చక్కగా ఉందో మన ఈ టొమాటో పచ్చడి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవటం కోసం నేనైతే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో పల్లి ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇందులో నువ్వుల నూనె యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి ఏదైనా రుచిగా ఉండాలి అంటే పల్లి ఆయిల్ తోటే తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 2 లేదా 3 రెడ్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటుగానే 50 గ్రామ్స్ వెల్లిపాయలను కూడా కచ్చా పచ్చా దంచి వేసుకోండి. లేదంటే పొట్టు తీసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేయండి. దీంతో పాటుగానే పచ్చడి చాలా రుచిగా ఉండాలి అంటే మెంతు పిండిని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి 1 నిమిషం పాటు వేయించండి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడి అంతా కూడా ఇందులో వేసుకోండి. టొమాటో ఆల్రెడీ ముందుగా వేయించలేదు కాబట్టి ఈ తాలింపులోనే పచ్చడి అంతా వేయించండి. పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలామంది అయితే టొమాటో ఉడికించి పచ్చడి చేస్తూ ఉంటారు. అలా చేసినా ఓకే. లేదంటే ఇలా చేసినా సరే. ఎలా చేసుకున్నా సరే పచ్చడి మాత్రం చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా, ఈజీగా పండు మిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, ఇలా రెడీ చేసుకున్న ఈ పండు మిర్చి పచ్చడిని వైట్ రైస్‌లో కానీ ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పండు మిర్చి పచ్చడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.